కక్ష సాధింపుని వైసీపీ అంటది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని టీడీపీ ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియ అనేది మొదలయ్యేది గ్యారంటీ, రెడ్ బుక్ అమలు అవడం మొదలైంది అనే దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు రాజద్రోహం కేసు పెట్టారు అని అప్పట్లో రఘురామ్ కూడా ఆరోపించారు సార్. రాజద్రోహం కేసు కూడా ఆయన మీద నమోదైంది. రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు చేశారు, లాఠీలతో కొట్టారు, రబ్బరు బెల్టులతో కొట్టారు, అనరాని మాటలు అన్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు అప్పట్లో ఆరోపణలు చేశారు. కానీ ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో వచ్చిన ఒక వైద్య నివేదిక స్పష్టం చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆ పిటిషన్ని హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు సార్. ఈ కేసులో A1గా ఉన్న పివి సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ. వాళ్ళు విఘ్నత వదిలేశారనుకున్నా వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు కదా. అదే సార్, ఏముంది అంటే టెక్నికల్గా లీగల్గా చూస్తే టెక్నికల్గా లీగల్గా కోర్టు చెప్పాలి కదా. సునీల్ కుమార్ చెప్పలేడు కదా. సార్ ఇప్పుడు ఎవరైతే అక్యూజ్లో ఆయన చెప్పాడు కదా, కోర్టులు చెప్తాయి. అది నిజం ఎన్ని కేసులు తిరగతోడలేదు, అది ఇష్యూ కాదు. సో అల్టిమేట్గా ఫ్రెష్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కేసులు ఓపెన్ చేయొచ్చు. కేసులు ఓపెన్ చేయకూడదని ఎక్కడ చట్టంలో లేదు కదా. సో అందువల్ల కేసు క్లోజ్ అయింది అనేది ఉండదు. ఫ్రెష్ ఎవిడెన్స్ చూడాలి వాళ్ళు. ఇప్పుడు కేసు మాత్రం ఇప్పుడే పెట్టారు కదా, మనకు ఛార్జ్ షీట్ వచ్చి అందులో ఏముందో తెలియంది మనం కామెంట్ చేయలేము. సో అంతకుముందు సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్లో ఏం పెట్టారు, ఇప్పటివరకు దాఖలైంది FIR మాత్రమే కదా. యాక్చువల్గా మనకు ఛార్జ్ షీట్ దాఖలైనప్పుడు అర్థమవుతుంది. రైట్ సార్. ఇక తల్లికి వందనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తల్లి ఒడినే తల్లికి వందనంగా మార్చారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది వేరు. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటే 2024 కూటమి మేనిఫెస్టోలో